సాధిస్తాం సాధిస్తాం నడుద్దాం నడుద్దాం జై భీమ్ జై భీమ్ 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 సాధిస్తాం సాధిస్తాం జై చూడండి సార్ ఎందుకు తెస్తున్నావు మాట ముందు పెట్టు కవర్లో తర్వాత ఎవరు మనకరా చెప్పులు షూ దిగకూడదు సార్. మోదీ ఇస్తున్నారా చూడా జరా పక్కన రాదరా జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ అన్నప్పుడు జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలు సాధిస్తాం నడుస్తాం అంబేద్కర్ ఆశయాలు సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలు సాధిస్తాం నడుద్దాం అంబేద్కర్ బాటలో నడుద్దాం జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ ఉషా అంబేద్కర్ జై జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ నడుద్దాం జై జై భీమ్ జై భీమ్ జై భీమ్ నడుద్దాం జై హర్ష నడుద్దాం అరటిపళ్ళలోగా పెట్టండి అవుతారా తాళమా మన అంబేద్కర్ సారు మనకు దేవుడు. ఆయన వీధి వీధి లైట్లో బతుకొని కోర్సు ఆయన ఆశీమని చెప్పండి. నా మాల మాదిగ దళితులు
నాకంటే గౌరవంగా బతకాలి. ఐపీఎస్, ఐఏఎస్, కలెక్టర్లు, పోలీసులు, టీచర్లు అవ్వాలి ఆయన కోరిక. కానీ మనం ఏం చేస్తున్నాము? హాస్టల్కి వచ్చి చదువు సంధ్యలే ఆయన పరుగు తీస్తున్నాం. సరేలే ఉన్నారు బాబు డిస్టర్బ్ చేయను. లేదు తల్లి, నా తల్లి బాధ. ఇంటిగ్రేటెడ్ ఆ? అన్ని కులాలన్నీ మొత్తం జరుపుకుంటాము అనే విషయాలు సారు మనకు వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నాకు ఒక ప్రోగ్రామ్ ఉంది స్కూల్లో, అందుకని అక్కడ అనుకున్నా నేను స్పీచ్ ఇవ్వాలనుకున్నా. కానీ సార్ నాకంటే కూడా సీనియర్ బాగా చూపించారు. ఆ సార్ చెప్పినటువంటి విషయాన్ని కూడా కొత్తగా వినండి. అందరూ బాగా చదువుకోవాలి. ఓకేనా? కట్ చేసి సార్ ఉన్నాను సార్, ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్ అయిపోయింది. జై జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ హే జై జై భీమ్ జై జై భీమ్ చెప్పరా షా చూనా బ్రహ్మణ అమ్మాయికి పెట్టి నోట్లో అమ్మాయి మరి కింద పెట్టనమ్మా. బ్రహ్మణ చూనా సుబ్బమ్మ చూడమ్మా సుబ్బమ్మ ఈరోజు మన సారు అందరమే పుట్టినరోజున అది ప్రతి ఒక్కరు ఈరోజు చూడక్క బాగా చొచ్చు తీస్తే పిల్లలు మాట్లాడతారు. మీరు అందరూ వేసుకుంటారు. ముందుకు రండి అన్న. పిల్లలు కూడా పెట్టాలి. ఉందమ్మా, అమ్మ చాలా ఉందమ్మా. ఎందుకంటే ఎట పోతున్నారు ఫోటో కూడా తీస్తున్నాను నేను తీసాను అవును జాడగా ఏ ఊరికా? పోయి కడుక్కోబో. పోగలు ఇచ్చే మొత్తం కడగబల ఇది పీ కడగబల పోయా. ఎగస్తాలు వద్దునిక. ఆయన నుంచి బస్సు బో ఒకప్పుడు ఓకేనా లైన్ లో లేదు వన్ బై వన్ రా. ఏయ్ నైట్కి రండి. మీకు అదే చెప్పేది మేడం మనం ఉన్నాం ఒక్కొక్క ఏంటి అండి అరు అరు ప్రతి పిల్లలు వస్తారు మేడం మీరు ఎక్కడ కూర్చున్నారు మేడం? సొక్క వేసుకుంటాం. తీసుకోవాలి. బావతో పిల్లకాయలు ఉండండి మేడం ఫోటో తీసుకుంటారు. తీసుకొని ఎలా కూర్చోండి రే కూర్చోండి కూర్చోండి సాక్షి
మనకు దేవుడు నమ్మకం కదా. మిగిలితే మిగిలితే అది ఓకే. రెండు చేయాలి ఫోటోగ్రాఫర్ నంబర్ 1 క్యాంప్ దరా 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 ఒక చేత్తో తీరా రావు చిన్న పీసులు కట్ చేయండి నా నత్తల బొట్లు ఉరి 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 ఓకే ఓకే మేడం నిలబడరా ఫోటో ఫోటో అయిపోయిందా అవును మ్యామ్ పూర్ణ పూర్ణ సార్ ఓలడా ఓలడా షాష నెక్స్ట్ 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 నేను పట్టుకున్నా రారే వాటర్ తీయించుకుంటారు భయ్యా రే రాట్రా అందరూ ఏ ఏమే స్టాప్ చేసి అందరికీ 133వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ముందుగా మీ హాస్టల్ సిబ్బంది బ్రహ్మయ్య గారికి, మీ హాస్టల్ వార్డెన్ మేడం గారికి, శ్రేష్ఠయ్య గారికి, మిగతా అక్కకి అందరికీ కూడాను అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్. సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయం సాధిస్తాం. నడుద్దాం నడుద్దాం అంబేద్కర్ బాటలు నడుద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తేదీన భీమాబాయి రామ్జీకి పుట్టినటువంటి 14వ సంతానం. ఈయన చదువుకునేటప్పుడు ఎలా చదువుకున్నాడంటే, మనము గుడికి వెళ్ళేదానికి లేదు, బడికి వెళ్ళేదానికి లేదు. అలాంటి కుల వివక్షత వెలియ తాండము చేస్తున్నటువంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ని బడిలోకి రానికపోతే ఆయన బడి బయట ఉండి చదువుకున్నటువంటి వ్యక్తి. అంత బాగా ఆయన అటువంటి గడ్డు కాలంలో చదువుకొని అమెరికాకి వెళ్ళి, లండన్కి వెళ్ళి 18 డిగ్రీలు చదువుకొని, ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి అంత మేధావి ఎవరు అనేది అన్నవాడు పరిశీలిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఆ రోజు కనిపించాడు. భారత రాజ్యాంగాన్ని రాయడానికి డ్రాఫ్టింగ్ కమిటీలో చైర్మన్గా అంబేద్కర్ పెట్టడమే ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలకే ఆ రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. ఈ అంబేద్కర్ పుట్టినటువంటి రోజు భారతదేశంలో చిరు జల్లు కురిచిందంట. ఆ రోజు అప్పుడే అర్థమైంది ఈ మహనీయుడు ఈ సమాజాన్ని మారుస్తాడు అని చెప్పేసి. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని రాసి ఆర్టికల్ 17 ద్వారా ఒక్క కలం పోటుతో మన జీవితాల్లో మార్పు తెచ్చినటువంటి ఆశా జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈయన రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు మనకు సమానత్వం ఉంది, స్వేచ్ఛ ఉంది. మీరందరూ ఇక్కడ చదువుకోగలుగుతున్నారు. గతంలో మనం పరిశీలించినట్టయితే నేను కూడా ఆ పక్క ఉన్నటువంటి హాస్టల్లో నుంచి చదువుకున్నాను. పురుగులను కేవలం ఈరోజు మీ దగ్గర నిల్చున్నాను అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి సాధిస్తాం సాధిస్తాం. అంబేద్కర్ ఆశయం సాధిస్తాం. నడుద్దాం. అంబేద్కర్ బాటలు నడుద్దాం. జై భీమ్. జై జై భీమ్. జై భీమ్. జై జై భీమ్. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి జనాలు కోట్లాది మంది దేవుడు నమ్ముతుంటారు. మన బడుగు బలహీన వర్గాలకి, పేద బడుగు వర్గాలకి మహనీయుడు దేవుడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు ఈరోజు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకు ఒక ఎమోషన్ అంటే
నేను ఒక హిస్టారికల్ స్టూడెంట్. నేను చరిత్రను చదువుకున్నాను, ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నాను, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నాను. ఇన్ని చదువుకొని ఈరోజు మీ దగ్గరికి వచ్చి అంబేద్కర్ జయంతి జరపాలి అని ఎందుకు అనుకున్నానంటే ఆ మూలమైనటువంటి హాస్టల్ అంటే అదే హాస్టల్ ఇది. కాబట్టి నేను చదువుకున్నటువంటి హాస్టల్కి వచ్చి మీ జీవితాల్లో అంబేద్కర్ గురించి చెప్పి ఒక గొప్ప మార్పుని మీలో తీసుకురావాలనుకున్నాను. ఎందుకంటే అంబేద్కర్ యొక్క ఆశయం ఏంటంటే పేద బడుగు బలిగిన వర్గాల వాళ్ళు కూడాను అందరూ కూడాను సమాజంలో ఆత్మ గౌరవంతో బ్రతకాలి, తలెత్తుకొని బ్రతకాలి అనేటువంటి ఆశయంతో. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుద్దాం అనే శ్లోకం ఇస్తుంది. ఎందుకు అంటే ఆయన అడుగుజాడలు అంటే మీరు బడిలో బాగా చదువుకోవాలి, మంచి ఐఏఎస్లు అవ్వాలి, మీరందరూ మంచి ఐపీఎస్లు అవ్వాలి, మంచి డాక్టర్లు అవ్వాలి, మంచి ఇంజనీర్లు అవ్వాలి, టీచర్లు అవ్వాలి, సమాజానికి మీరు ఉపయోగపడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఆ రోజు కేవలము మన భారత జాతి కోసము ఆయన కానీ ఈ యొక్క కృషి గొప్పగా చేయాలి అనుకోకపోతే ఈ రోజు మనకు ఈ హాస్టల్స్ ఉండేది కాదు. ప్రధానమైన కారణం ఒకటే హాస్టల్ ఎంచుకోవడానికి. ఈ రోజు ఒకప్పుడు అంబేద్కర్ బడుగు బలహీన జాతి వాళ్ళని ఇళ్లని గమనించాడంట. మన ఇళ్లలోకి వెళ్తే మనకు ఒకే ఒక పూరి గుడిసె ఉండేది. మనకు ఆ పూరి గుడిసెలో అక్కడే అమ్మా నాన్న, అదే వంట రూము, అదే బెడ్రూము, అదే చదువుకునేది, అన్ని అదే. ఆఖరికి కరెంటు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు అనేడు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశాడంట. అయ్యా, ఈ భారతదేశంలో కోట్లాది మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇంట్లో చదువుకోలేకపోతున్నారు, వాళ్ళకి హాస్టల్స్ కావాలి అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అర్థం చేసుకున్నారంట. అరే, భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఇళ్లలో వంటగది కానీ వాళ్ళు సపరేట్ గా చదువుకునేటువంటి గదులు లేవంట, వాళ్ళు అక్కడ చదువుకోలేరంట అని చెప్పేసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు హాస్టల్స్ ని శాంక్షన్ చేశారు. కాబట్టి మీరు చూడండి, ఇప్పుడు ఈరోజు ఎక్కడ చదువుకుంటారు మీరు? నేను హాస్టల్ చదువుకున్నాను, మా మిసెస్ ఎదురుగా హాస్టల్లో, నేను ఈ హాస్టల్లో చదువుకున్నాను. లేకపోతే మేము చదువుకునే వాళ్ళమే. మరి అంబేద్కర్ ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి కొట్లాట చేసి మనకు హాస్టల్లో తేకపోయి ఉంటే నేను మీ ముందు ఉండేవాడిని. ఈరోజు ఉంటానా? లేదు కదా. కాబట్టి ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోవాలి, రేపు సమాజానికి ఒక్కొక్కరు మీలో ఒక్కొక్క అంబేద్కర్లై ఈ సమాజానికి పేద బడుగు బలహీన వర్గాల కన్నీటిని తుడిసి వాళ్ళ యొక్క ఆ చీకటిలో ఉంచి వాళ్ళని బయట తెచ్చి వాళ్ళకి మీరు అందరూ కూడా దీపాలు అవుతారని చెప్పేసి మీ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను. కాబట్టి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై జై భీమ్, 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 జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సాధిస్తాం అంబేద్కర్ ఆశయం సాధిస్తాం. నడుద్దాం అంబేద్కర్ బాటలో నడుద్దాం. ఇక్కడ కూడాను సినిమా వాల్ పోస్టర్లు గానీ సినిమాలకి ఫ్లెక్సీలు వేయటం గానీ మీరు ఎప్పుడు కూడా చేయరని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ప్రమాణం చేసి చెప్పాలి. మీరంతా 18 డిగ్రీలు చదువుకున్నాడు అంబేద్కర్. మంచిగా చదవాలి, సత్ప్రవర్తన ఉండాలి మనలో. అటువంటి మంచి వ్యక్తుల్లాగా మీరు తయారవ్వాలి. ఓకేనా? అందరూ ప్రమాణం చేస్తారా? సినిమా వాల్ పోస్టర్లు గానీ ఫ్లెక్సీలు గానీ కట్టడం గానీ అలాంటివన్నీ చేయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి దేవుడి విగ్రహాలని మాత్రమే మనము గౌరవించాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఎందుకంటే ఈ రోజు నిజమైనటువంటి దేవుడికి కొబ్బరికాయ కొట్టాను నేను. నిజంగా ఒక ఆత్మ సంతృప్తి, రియల్ గాడ్ కి నేను కొబ్బరికాయ కొట్టాను. డూప్లికేట్ గాడ్ కాకుండా నిజమైనటువంటి భగవంతుడు కనిపించినటువంటి దేవుడు ఎంతో మంది ఉన్నారు. మనకు కనిపించేటువంటి దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక మాట చెప్తాను నాన్న, మన చేతిలో ఉన్నటువంటి రాతలు నమ్ముకోకూడదు, చేతిలో ఉన్నటువంటి రాతలు నమ్ముకోకూడదు, చేతుల్లో ఉన్నటువంటి కష్టాన్ని నమ్ముకోవాలి. నీ బానిసత్వం పోవాలి. గుడి కంటే బడి మిన్న, గుడి గంట కంటే బడి గంట మిన్న అనేది మీరు తెలుసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఆ ఫీలింగ్స్ ని అర్థం చేసుకొని మీరు మంచి గొప్ప వాళ్ళు అవుతారని చెప్పేసి